నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దృష్టి రాజమహేంద్రవరం వైపు. నగరంలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 సిద్ధం. మే 30 నుంచి జూన్ 1 వరకు పోటీలు. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల హాజరు. ఈ అంతర్జాతీయ క్రీడతో యువతకు కొత్త ఉత్సాహం. నగరంలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా చారిత్రాత్మక అడుగు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కోర్టు ఉద్యోగులు, న్యాయవాదుల కోసం ఉచిత వైద్య శిబిరం. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించాలి. వైద్య శిబిరం సందేశం. ఒక్కరికి మేలు జరిగినా శిబిరం సఫలం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. రాజమహేంద్రవరం నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా అవతరించబోతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026తో ప్రపంచ దృష్టి ఈ నగరంపై పడనుంది. మంగళవారం స్థానిక జైల్ రోడ్ లోని మంజీరా హోటల్లో థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన లోగో, జెర్సీ, టీజర్, అధికారిక బ్యానర్ ను ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. అలాగే ఈవెంట్ కు సంబంధించిన వెబ్సైట్, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. చైనాలో ఆవిర్భవించిన డ్రాగన్ బోట్ క్రీడకు దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉందని, టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ఇప్పటి వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిందని, ఈ లీగ్ ద్వారా క్రీడా రంగంలోనూ గుర్తింపు పొందే దిశగా ముందడుగు వేస్తుందని అన్నారు. క్రీడలు యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దారి చూపుతాయని పేర్కొన్నారు. నగరంలో 3 దశల్లో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే మొదటి, 2వ దశలకు నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరాన్ని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, నారాయణపురంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించామని తెలిపారు. ఈవెంట్ 2027 గోదావరి పుష్కరాలకు నాందిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు నగర ప్రజలు ఆతిథ్య సత్కారం అందించాలని పిలుపునిచ్చారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, రాజమహేంద్రవరాన్ని వాటర్ గేమ్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల సంఖ్య రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. 53 కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని, ఎంపీ పురంధేశ్వరి కృషితో మల్టీపర్పస్ స్టేడియంకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, ఈవెంట్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడులు ఆకర్షితమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, అధికారులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు, ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో. అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు.
కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకి ఏదన్నా కొంచెం అటు ఇటు మనం ఆ బోటును ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు ఇటు మన కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్ళింది అని అంటే ఈ లయ మీద మనకి ఈ లయ తప్పుతుంది. ఈ లయ తప్పిన వెంటనే మనం గెలిచేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కనుక కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఈ జెన్ జీ ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరైతే ఉన్నారో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించినటువంటి కార్డియో ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి నేను భావించాను. కనుక అన్ని విధాలా కూడా మనం చూసినట్లయితే ఈ డ్రాగన్ బోట్ అనేది, డ్రాగన్ బోట్ పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మాత్యులు కావచ్చు కందుల దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత జట్టు విదేశాలకి ఏ కాంపిటీషన్కైనా వెళ్ళొచ్చు, అది జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఆ పైన ఏ క్రీడలు ఉన్నా కూడా ఈ క్రీడాకారులు ముందు భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ముందుగా వారిని పిలిచి వారితో మాట్లాడి వారిని ప్రోత్సహిస్తూ వారిని ముందుకు సాగనంపేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నాం. అదేవిధంగా వారు ఓడినా గెలిచినా వారు తిరిగి వచ్చిన వెంటనే వారందరినీ కూడా మళ్ళీ పిలిచి వారందరినీ ఒకవేళ ఓడారనుకోండి, మనం చూసాం గర్ల్స్ క్రికెట్ టీం ఏ విధంగా వారు కాకావికలం అయిపోయారు మనం అందరం కూడా చూసాం ఓడిన తర్వాత. కానీ వారిని పిలిచి వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం. కనుక ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్రీడలకి పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా దీనికి గల కారణం ఏమిటంటే ఇవాళ మన యువతరం ఏదైతే ఉందో వేర్వేరు దిశల్లో డైవర్ట్ అయిపోతున్నటువంటి సందర్భంలో మాదక ద్రవ్యాలకి వారు లోబడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి నుండి, ఈ దురలవాట్ల నుండి మన యువతని దూరంగా ఉంచాలి అని అంటే ఇది ప్రధానమైనటువంటి ఒక రంగంగా వారు గుర్తించి ఈ క్రీడా రంగానికి వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. అదేవిధంగా ఇక్కడ మన రాజమహేంద్రవరంలో చంద్రుడికి నూరు పోగన్నట్టుగా ఏదైతే మనం ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం అని చెప్పి అనుకుంటున్నామో 3 దశల్లో అది చేసేటువంటి పరిస్థితి మనం రాజమహేంద్రవరంలో చూస్తున్నాం. మొదటి దశకి 28 కోట్లు, అదేవిధంగా రెండవ దశకి 13.75 కోట్లు ఇవ్వడం జరిగింది. నిందాకన్నట్లుగా చంద్రుడికి నూలు పోగు. మన్సుఖ్ మాండవియా గారు కేంద్రంలో క్రీడా మంత్రిగా ఉన్నటువంటి సందర్భం చారిత్రాత్మక దినం. ఇంతకుముందు ఒక 6 నెలల ముందు వాసన్న గారు, అదేవిధంగా సోమవీరాజన్న గారు కూడా ఉన్నారు. ఇండోర్ స్టేడియం ఓపెన్ చేసే టైంలో ఆ రోజు చెప్పడం జరిగింది, రాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్గా చేసి తీరుతాం అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు చాలామంది మీడియా వాళ్ళు కూడా నన్ను అడిగినారు, కొంతమంది వాటర్ గేమ్స్ హబ్ అంటే ఎక్కడ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది సాధ్యమేనా అని అడిగారు. ఈరోజు దానికి కావాల్సిన నాంది పలికింది. డ్రాగన్ బోట్, ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ రాజమండ్రి వేదికగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందే చూశారు, ఆత్రేయపురంలో జస్ట్ వాటర్ గేమ్స్ పెడితేనే ఏంటి ఇంత బ్రహ్మాండంగా పెట్టారనే పరిస్థితి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాదాపు 12 దేశాలు దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి వస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి వేదికగా పాల్గొనబోతున్నారు. రాజధాని, క్రీడా రాజధాని కింద కూడా రాజమహేంద్రవరాన్ని చేయవలసిన అవసరం ఉంది. అవ్వడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయని అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు.
చెప్పడమే కాకుండా ఇందాకే సోదరు రవినాయుడు గారు చెప్పినట్లుగా శాప్ మరియు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కలిపి నారాయణపురంలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆనాడు మీడియా వారికి మాట్లాడుతూ చెప్పాం, క్రీడా హబ్బగా చేయడానికి, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మాటలు చెప్పేవారు అనేక మందిని చూసాం. గతంలోనే వచ్చిన జీవోల్ని నాలుగు తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రావని చెప్పిన నాయకుల్ని చూసాం. కానీ 2024లో అమ్మ పురంధేశ్వరి గారు కానీ నేను కానీ ఈ నగరంలోని ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నప్పుడు ప్రధానంగా 2 హామీలు ఇచ్చున్నాం. క్రీడా రాజధాని కింద ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చున్నాం. సాంస్కృతిక రాజధానిగా ఉన్న నగరానికి పర్యాటక కేంద్రం కింద కూడా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం అని ప్రధానమైన 2 హామీలు ఇచ్చిన దానికి అనుగుణంగా నాటి నుంచో ఉన్న కళ. గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, శిలా పథకాలు వేసేసుకున్నారు, కార్యక్రమాలు చేసేశారు. కానీ ఆర్థికపరమైన సమస్యలు ఎలా చేయాలి అని అన్నప్పుడు కేంద్రంలో పట్టు అనుభవం కలిగిన వ్యక్తిగా, పార్లమెంట్ సభ్యురాలిగా 13 కోట్ల 76 లక్షల్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ 2కి శాంక్షన్ చేయించిన ఘనత మన ఎంపీ గారిదన్న విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సరే, రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటుందంటే ఆలోచన, ఒకటి చేసాము కదా, ప్రజలు గమనించారు కదా, గమనించిన వెంటనే ఇంకొకటి కూడా చేసేస్తే ప్రజలకి ఇంకేం చేయగలుగుతాం, కాసంత టైం ఇద్దామన్నది స్వతహాగా ఎవరైనా స్వార్థంతో ఆలోచించే రాజకీయ నాయకుల ఒక తత్వం. సెకండ్ ఫేజ్ 13 కోట్ల 76 లక్షలది మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ అవ్వగా ఎంపీ గారు ఎంతో కృషి చేస్తున్నప్పుడు శాప్ వారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని టెండర్లు పిలిపించుకోవడానికి కోఆర్డినేట్ చేసుకున్నారు. టెండర్లు పూర్తయిపోయినాయి. మేలోని దానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసుకునే క్రమంలో ఇప్పుడే సోదరులు రవినాయుడు గారు మాట్లాడుతుండగా అమ్మ ఫోన్ వచ్చిందని అలా మెట్లు దిగి వెళ్ళారు పక్కకి. దేనికి వెళ్ళారు అని అంటే చాలా ప్రశాంతంగా థర్డ్ ఫేజ్ ఉంది కదమ్మా, థర్డ్ ఫేజ్ 13 crores కూడా మ్యాక్సిమం అయిపోయింది, అదే ఫోన్ వచ్చిందమ్మా, అది కూడా అయిపోయినట్లే మనకేం చెప్తున్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. కంగ్రాచులేషన్స్ అని చెప్పి నవ్వుకుంటూ లోపల ఎన్నో చేసి ఇది చాలా చిన్నగా ఉందేమో ఆవిడికి, కానీ రాజమహేంద్రవరానికి ఇది చాలా పెద్దది. దశాబ్దాలుగా మంత్రులు చూసాం, పార్లమెంట్ సభ్యులు చూసాం, ఎమ్మెల్యేలని చూసాం. ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేశారు, కించపరచకూడదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారి వరకు చేయగలిగేది అంతే. కానీ చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే ఎలా చెయ్యొచ్చు అన్నది చూపిస్తా ఉన్నారు. ఇంటర్నేషనల్గా మన రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది గోదావరి నదిని ఆధారంగా, దేశంలో అనేక నదులు ఉన్నాయి, అయినప్పటికీ గోదావరిని ఆధారంగా ఈ క్రీడని ఇక్కడ నిర్వర్తించాలని పెద్దలు అందరూ నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ దీనికి స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయడం, రాజమండ్రి ప్రధానంగా 2 అంశాల్లో కూడా ముందుకు వెళ్ళడం చాలా ఆనందదాయకం. కల్చరల్గా, స్పోర్ట్స్గా. మన పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే మనకి
రాజమండ్రిలో చాలా కాలం నుంచి స్పోర్ట్స్కి సంబంధించి సరైనటువంటి గ్రౌండ్ లేదు. రాజమండ్రిలో నైట్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ జరిగాయి నేను పుట్టనప్పుడు. అలాంటి రాజమండ్రిలో సరైనటువంటి గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల పార్క్స్ని చక్కటి వాకింగ్ ట్రాక్సే కాదు, యోగా ట్రాక్స్గా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదిక్ పార్కును కూడా నిర్మాణం చేశారు రాజమండ్రిలో. ఇవన్నీ మనకి చక్కటి వాతావరణాన్ని నగరంలో నిర్మాణం చేయడం. మేడం గారు వారి యొక్క రాజకీయమైనటువంటి ఒక సీనియారిటీతో కేంద్ర మంత్రి వర్యులుగా మన పార్లమెంటు సభ్యులుగా ఇప్పటి వరకు దీనికి థర్డ్ ఫేజ్తో కలిపి 54 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించారు. వారిని మనం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూటమి ముందుకు వెడుతుంది. జాబ్ చైర్మన్ గారు గమనించి ఉంటారు, మేడం గారితో మినిస్టర్ గారిని కలవడం. ఆ మినిస్టర్ గారి యొక్క అప్రోచెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చాలా సీనియర్ మంత్రి, చాలా మంచి పోర్ట్ఫోలియోలు చేసినటువంటి మంత్రి. ఇప్పుడు ఆయన స్పోర్ట్స్లో ఉన్నారు. ఆయన గుజరాత్ వాస్తవ్యుడిగా నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా చాలా దగ్గర వ్యక్తి. మన రాజమండ్రికి ఆయన 54 కోట్లు ఇవ్వడం, అలానే ఇప్పుడున్న కల్చరల్ మినిస్టర్ కూడా అది వరకు మనకి ఆయన వేరే మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు కల్చరల్ మినిస్టర్. ఇప్పుడే మేడం గారితో పుష్కరాలకి మనం ఏం చేసుకోగలుగుతాం మంత్రి గారితో. ఈ విధంగా కేంద్రం మనకి అన్ని అంశాల్లో మ్యాక్సిమం కేంద్ర మినిస్ట్రీస్లో బడ్జెట్ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని యాక్టివ్గా మేడం గారికి ఒక పార్లమెంట్ సభ్యులే కాకుండా వివిధ కమిటీల్లో, అలానే వివిధ ఇతర దేశాలకి వారిని ఎక్కువగా పార్టీ పంపిస్తుంది. అయినప్పటికీ ఉన్న సమయంలో వారు అటెండ్ అవ్వడం, అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ రైల్వేకి సంబంధించి కావచ్చు, అలానే చాలా అంశాల్లో చాలా చురుగ్గా ఏది కావాలంటే ఆ విషయాల మీద సమయాన్ని వారు దృష్టి పెడుతూ నగరాన్ని మరెంతో అందంగా తీర్చేటువంటి పరిస్థితుల్లో వారు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారని చాలా గర్వంగా ఒక అంతర్జాతీయ లీగ్కి మనం ఆతిథ్యం వహించడం అనేది చాలా శుభ పరిణామం, చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయంగా భావిస్తున్నాం. క్రీడా రంగం అనేది అంటే ఒక ప్రాంతంలో ఎంత పురోగతి చెందింది, ఒక ప్రాంతం అయినా, ఒక రాష్ట్రం అయినా, ఒక దేశం అయినా క్రీడా రంగం అనేది ఒక కొలమానంగా నిలుస్తుంది. అందులోనూ ఒక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్కి వేళ రాజమహేంద్రవరం ఆతిథ్యం వహిస్తుందంటే మన ప్రాంతానికి కూడా ఎంత గర్వకారణం ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఈ క్రీడను ప్రోత్సహించడానికి, మన ప్రాంతానికి తీసుకురావడానికి మన స్థానిక మనకి ఇక్కడ పార్లమెంట్లో మన ప్రతినిధి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అలాగే ఈ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ యొక్క సభ్యులు చాలామంది దీనికి కృషి చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఇటువంటి రంగాలకు సంబంధించి ప్రసిద్ధిగాంచిందన్నట్టుగా మనం భావిస్తాం. ఈరోజు మన రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే అత్యధిక పెట్టుబడులు దేశంలో వచ్చినవి దాదాపు 25% మన రాష్ట్రానికి వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం గర్వంగా. ప్రతినిధులు కానివ్వండి,
మేధోమథనం చేసినప్పుడు మన ప్రాంతం ఆధ్యాత్మిక అలాగే చారిత్రకమైనటువంటి ప్రసిద్ధిగాంచిన చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా క్రీడను కూడా మనం ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు గమనించారు, చాలా ఇప్పుడే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు ఇప్పటికే. వీటితో పాటుగా పర్యాటక మహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్న ఏరియాస్గా ఇక్కడ గుర్తించి ఈ మూడిటి సమూహం ఒక చరిత్ర, సంస్కృతి, మరో పక్కన క్రీడ, ఒక పక్కన పర్యాటకం, అత్యధిక పెట్టుబడులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. మీరు ఇటువంటి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు, అంటే మొన్న బ్యాడ్మింటన్ జాతీయ పోటీలు ఇక్కడ జరిగాయి సెలక్షన్స్, అప్పుడు కావాల్సినటువంటి హోటల్ రూమ్స్ అంటే 200 మంది పాల్గొంటే వారితో పాటు అనేక మంది రావడం 2000 హోటల్ రూమ్స్ కావాల్సి వచ్చాయి. అంటే విత్తు ముందా చెట్టు ముందా అనే విధంగా మనకు మౌలిక వసతులు ఉంటే కాంపిటీషన్స్ వస్తాయి, కాంపిటీషన్స్ వస్తాయా మనం మౌలిక వసతులు కల్పించవచ్చు. ఈ విధంగా మనకున్నటువంటి సమయంలో మన ప్రజాప్రతినిధుల చొరవతో ఈరోజు ఇటువంటి కాంపిటీషన్స్ వస్తే మౌలిక వసతులు కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఉద్యోగ కుటుంబ బాధ్యతలతో నిరంతరం ఒత్తిడికి లోనవుతున్న మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అధ్యక్షురాలు గంధం సునీత సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా న్యాయాధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తూ మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దీని ప్రభావం ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని ఏడాదికి కనీసం ఒకసారి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొంటూ ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిరక్షించుకోవడం అవసరమని అన్నారు. జిఎస్ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో 13 రకాల వైద్య సలహాలు, పరీక్షలు అందిస్తున్నారని గంధం సునీత తెలిపారు. ఈ శిబిరం ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్య సంబంధ సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు పొందగలరని పేర్కొన్నారు. ఒక్క వ్యక్తికైనా ఆరోగ్యపరమైన మేలు చేకూరితే ఈ శిబిరం నిర్వహణ యొక్క లక్ష్యం సార్థకమవుతుందని ఆమె స్పష్టం చేశారు. సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం జిఎస్ఎల్ కళాశాల యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్వి ప్రసాద్, ప్రముఖ వైద్యులు తరుణ్ గోగినేని, ఇతర వైద్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Dr. Tarun Garu, President of Rajahmundry Bar Association, Secretary DLSA, my colleague officers, staff and doctors of GSM Medical College and General Hospital, our staff members, DLSA staff, SNMU, very good morning. First of all, world, a very happy and world this type of medical camp with assistance of the same GSM Medical College and Government Hospital, with the team of one of the female employee also detected with some severe disease. At least to one person who is suffering from cancer and it could have very happiest thing. When Vaidyo Narayana Hari Arogyame Mahabhagyam, prevention is better than the పరిస్థితుల్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆరోగ్యం అనేది కానీ హెల్త్ కాన్షియస్ కానీ లేకపోతే ఎంత పెద్ద జాబ్లో ఉండి ఎంత పెద్ద పోస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడు కూడా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. Physical and mental exercises are required, especially the employees and officers who are working in our institution. We know the pressures that which are facing by us.
because of death of staff, pendency of cases. నేను ఒక్కదాన్ని కనుక ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ సఫర్ అయితే నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళందరికీ చూసుకునే అవకాశం కూడా నాకు ఉండదు. బీయింగ్ ఎ లేడీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. బీయింగ్ ఎ మేల్ పర్సన్కి అలాంటి అవకాశం రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీతో అటాచ్మెంట్ అనేది ఫీమేల్కి ఉన్నంత అటాచ్మెంట్ మేల్ పర్సన్కి ఉండదు. ఇట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. సో ఒక బీయింగ్ ఫీమేల్ కూడా వాళ్ళు అంతే కేర్ తీసుకోవాలని చెప్పి మేము ఎస్పెషల్లీ ఫీమేల్ ఎంప్లాయీస్కి రివర్షన్ అడిగి మేము చేయలేని స్థితిలో ఉన్నాము, మాకు హెల్త్ అస్సలు కండిషన్ బాగాలేదు అని చెప్పి వస్తున్నారు. అలాగే ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద ఎక్కువ పెట్టేవాళ్ళు ఉన్నారు. సో అది జెనెటికల్గా కావచ్చు, లేదా వంశపారంపర్యంగా ఇంకే రీజన్స్తో అయినా మనకు ఖచ్చితంగా కొన్ని ఈ డిసీజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. అది మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేదా ఎవరికైనా అవ్వచ్చు, మీ మేనత్త వాళ్ళు అవ్వచ్చు, మీ అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. మీ ఫ్యామిలీ హిస్టరీ అనేది యూ ప్లీజ్ బెటర్ నో ది ఫ్యామిలీ హిస్టరీ. Learned bar president, learned members of the bar and LADC, advocate clerks, our staff members and paralegal volunteers. I also want to extend a warm welcome to the dedicated team of doctors and staff from GSL Medical College and General Hospital, Rajamahendravaram, who have joined us today. It gives me great pleasure to address this gathering on the occasion of World Health Day, observed in April. As per the directions of Honorable NALSA and Honorable AP State Legal Services Authority and under the guidance of Honorable Chairman DLSA on observance of World Health Day, today our District Legal Services Authority, Rajamahendravaram, is conducting a medical camp in coordination with GSL Medical College, Rajamahendravaram. Association onto the dais. I cordially invite our esteemed guest, Dr. Govind Tarun Garu, MS MCH, Surgical Oncology, MD, GSL Breast Cancer Hospital, onto the dais. Thank you, sir. It is my great honor to invite Srimati Kandam Sunita Madam Garu, Honorable Chairman of Principal District, East Goa District, onto the dais. Or social background deserves access to affordable and quality health care. However, many vulnerable sections of society still face challenges in accessing proper medical facilities, awareness, and legal protection related to health rights. Through legal awareness programs, medical camps, and collaboration with government departments and NGOs strives to spread awareness about various health-related schemes and legal protections. We encourage people to make use of government welfare schemes such as free medical treatment, health insurance schemes, and support services available to the needy. A healthy society is the foundation of a strong nation. Working women often carry a double burden of work at office and home, and their health frequently takes a little bit of risk. I truly hope our female colleagues and staff take full advantage of these screenings today. I am incredibly pleased to see the response. Now I request Sri CHV Prasad Garu to grace the occasion with a few words. Gandam Sunita Garu, the other judicial officers who are present here, and the other distinguished guests. I am very glad that I am participating in my maiden program after executing the office of president is DLSS program. The District Legal Service Authority, it deserves to be. Thank you. Good morning, everyone. I'm really glad to attend this medical camp. This is the second camp we are conducting. I believe the first one we conducted a couple of years ago under the presence of District Chairman, and this is the second time we are conducting it. We are situated very close by to your court premises,
this dedicated oncology block. Apart from cancer screening today, we are conducting cardiology, dermatology and other specialties also. And so I address all the, especially the women fraternity from among your community, to get yourself screened for the cervical cancer and the breast cancer. So all the kids or the young daughters and boys who are from your family, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసేలా దేశంలో పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, కెకే సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరాం నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తాళ్ళూరి విజయ్ కుమార్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్సమీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉందని, మతం ప్రకారం రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించేలా చర్చించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దీనిపై పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ఎవరికి అవకాశం ఉండకూడదన్నారు. మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలనే నిర్ణయం తీసుకోవని పెద్ద కుట్రగా అభివర్ణించారు. దీనిపై తక్షణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు అఖిలపక్ష కమిటీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా సమావేశంలో తీర్మానం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్టిన్ లోథర్, డాక్టర్ వడియార్, బెజ్వాడ రంగారావు, వివిధ పక్షాల నాయకులు పవన్, కొండలరావు, కుండ్రాపు రాంబాబు, పూర్ణిమరావు, సింధియా రాణి, శ్రీనివాస్, యాళ్ల వీరభద్రరావు, నిల్లా వీర్రాజు, తాడి సూరిబాబు, భర్రె సుబ్రహ్మణ్యం, నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రిస్టియన్స్కి క్రిస్టియన్ హోదా ఉండదు అనే తీర్పు పైన ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి సిపిఐ, సిపిఎం, వివిధ ఆమ్ ఆద్మీ పార్టీ, వివిధ సంఘాల, దళిత సంఘాల నుండి అలాగే వివిధ వర్గాల నుంచి అనేక మంది విచ్చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే పుర ప్రముఖులు కొంతమంది వచ్చారు, ఛాంబర్స్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వారంతా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. టోటల్గా వారి అభిప్రాయాలు తీర్మానం ఏంటంటే, ఈ దళితులకు క్రిస్టియానిటీ తీసుకున్నప్పటికీ కూడా దళిత రిజర్వేషన్ కొనసాగించాలని, దీనిపైన అవసరమైతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, దాని కొరకు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించాలి. ఎందుకొరకంటే ఆయన ఇప్పుడు కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఆయన చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అమరావతికి హోదా తెచ్చుకున్నారంటే రాజధాని అమరావతి అనేది తెచ్చుకున్నారంటే దానికి కారణం ఆయన అక్కడ ఆయనకున్నటువంటి కీలకమైన వ్యక్తిగా ఆయనకున్నటువంటి ఇది అని చెప్పుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఈ దళితులకు సంబంధించిన ఇష్యూ, దళిత ఓట్లతో మీరు ఇవాళ రాజ్యాధికారానికి వచ్చారు. మరి మీరు ఎందుకు ఈ విషయంలో తీర్మానం చేయరు? మీరు వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని చేయండి, దీన్ని పార్లమెంటుకి పంపించండి. పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరగాలి, బిల్లు పెట్టాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా కూడా వీరందరికీ కూడా దళిత క్రిస్టియన్స్కి దళిత హోదాని
కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే దళితులు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని పునఃసమీక్షించి దళితులకి మరి రిజర్వేషన్ కొనసాగించాలి, అవసరమైతే రాజ్యాంగంలో కూడా పార్లమెంట్లో మార్పు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాలని చెప్పి ఒక ఇదితో ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే దళిత సంఘాలు, పాస్టర్స్ అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే దళితులు క్రిస్టియన్స్గా మారారో వాళ్ళకి రిజర్వేషన్ కొనసాగించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించకుండా ఒక విధమైన డ్రామా షో రన్ చేస్తున్నారు. రాబోయే పుష్కరాలు ఒక సంవత్సర కాలం ఉంది కాబట్టి తక్షణం రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించాలని ఒక డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాజమండ్రిలో ఏ సమస్య ఉన్నా సరే అందరం కూడా ఇక్కడ ఐక్యంగా పోరాటం చేసి ఆ సమస్యల మీద చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకో పాయింట్ మర్చిపోయారు. కొంతమంది పదాధికారులను పిలిచారు. ఏంటి మరి మీ మద్దతు తీసుకున్న దళితుల పద్ధతి ఏంటి, వాళ్ళకి ఏ స్టేటస్ కల్పించాలంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళకి పార్టీ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళ జనాభా కనపడాలనే ఉద్దేశంతో మతం తీసుకున్న ఎస్సీలని మీరు ఇలాగా దళిత క్రిస్టియన్గా గుర్తించమని ఆ రోజులు ఇచ్చిన ఆ రిఫర్మేషన్ ఆ యొక్క సూచనలు బట్టే 1950లో ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. దాంట్లో పారా 3లో కేవలం హిందూస్కు మాత్రమే అది ఇచ్చారంటే విపులంగా పెద్దలతో చెప్పే ప్రకారం వెళ్తుంది, సాక్ష్యాల ప్రకారం వెళ్తుంది. వాళ్ళు అలాగే చేశారు. అంత తప్పే ఉంది సుప్రీంకోర్టు కాదు, చేస్తారన్న ప్రభుత్వాలు తప్పింది. ప్రజలుగా మనం ఆ పార్టీని ఆదరించడమే తప్పు. ఆ రోజున విజయమ్మ గారిని శర్మగారిని ఎలాగా వాడుకుని దళిత మేటల్లో బయటికి తిప్పారో అలాగే వాడుకుని పక్కన పెట్టారో ఓట్ తెచ్చుకున్నంత జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారిని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రోజున ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంలో ఆ పిలుపు నాయకులు శర్మిల గారు చేస్తారంటే అంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇలాగ రౌండ్ టేబుల్ పెట్టే సమావేశం జగన్మోహన్ రెడ్డికి ఉందా? దళిత ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎస్సీ ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? ముస్లింలు ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? వాడు దళిత ముస్లింలు దళితుల మీద దాడి మాట్లాడు, దళితుల మీద దాడి చేస్తే మాట్లాడు, దళిత క్రిస్టియన్ మీద దాడి చేస్తే మాట్లాడు. ముస్లిం ఏమి మీ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు మన మంత్రాలు ఎంత తిరగాలి? ఇప్పుడు లూగియా చెప్పిన మాట్లాడాల్సి భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి. దీని మీద అప్పీల్కి వెళ్ళాలి, రాజ్యాంగ ధర్మాసనానికి అప్పీల్కి వెళ్ళాలి భారత ప్రభుత్వం. అసలు ఎస్సీ హోదాని పొందే హక్కు మతం పేరుతో నిర్ణయించడానికి వీలే లేదు. వివక్షత ఆధారంగానే ఎస్సీలకు హోదా వచ్చింది. వివక్షత ఆధారంగానే ఈ దేశంలో ఎస్సీలకు ఎప్పుడు పోతుందండి? అంబేద్కర్ 15 ఇమ్మన్నాడు, 15 ఇమ్మన్నాడు. అంబేద్కర్ ఆశించాడు నిజంగా 10-15 ఏళ్ళలో చాలా పెద్ద మార్పు వస్తుంది ఆశించాడు. 78 ఏళ్ళ తర్వాత భారతదేశంలో దళితుల్లో అక్షరాస్యత శాతం 64, భారతదేశ సగటు అక్షరాస్యత శాతం 78. సగటు అక్షరాస్యత శాతం కంటే దళితుల అక్షరాస్యత శాతం తక్కువ ఉంది. భారతదేశంలో దళితుల్లో భూమి లేని నిరుపేదల సంఖ్య 69. కేంద్ర ప్రభుత్వ లెక్కలు నేను చెప్తుంటాను, 69 భూమి లేని దళితుల సంఖ్య. మరి భారతదేశంలో భూమి మీద హక్కు లేదు, చదువు లేదు. పోనీ చదువుకున్నటువంటి దళితులకి రిజర్వేషన్ ఆధారంగా ఎక్కడైనా ఉపాధి ఉద్యోగం వస్తుంది అంటే గత 30 ఏళ్ల కాలంగా ఈ దేశంలో అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు ప్రభుత్వ రంగం మొత్తాన్ని సమాధి చేసి, ఎక్కడ ప్రభుత్వ రంగం మిగల్చకుండా చేసి, ప్రభుత్వ రంగం లేని దగ్గర రిజర్వేషన్ లేకుండా పోయింది. మనం ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేయొద్దు అంటే ప్రార్థన చేయలేదు మన హక్కు అది. కానీ ప్రార్థన చేస్తూనే పోరాటం చేయాలి. ఈ పోరాటం ఏదో మన రౌండ్ టేబుల్ ద్వారా కాదు, అన్ని పక్షాలు రావాలి. ఈ అమరావతి కోసం ఎందుకు అర్జెంటుగా అంత అసెంబ్లీ తీర్మానం చేశారు? మరి దీనికోసం ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయకూడదు? ఇది మనం పట్టుపట్టాలి. అందుకని మన రౌండ్ టేబుల్ సరే అఖిలపక్ష సమావేశం పవన్ ఫోటోకి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఇమ్మీడియట్లీగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇది మన మెయిన్ ఉద్దేశం. ఇది దాంతో 2 పార్లమెంట్లో చర్చ జరిగి, ఎందుకంటే మనం ఎన్ని సవరణలు చేశారు రాజ్యాంగానికి, ఎన్నిసార్లు మార్చారు, ఇప్పుడు కొత్తగా మార్చాలా ఏంటి? అందుకని రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. దానికి ఇందాక మనం జైలు గారు చెప్పిన మాట మనకి ఆయన నేను చిన్నగా చెప్పలేదు, చాలా మంచి మాట చెప్పాడు. ఈ పని చేయాలంటే చంద్రబాబు చేయగలన్నాడు. ఎందుకని ఆ మాట? ఈరోజు చంద్రబాబు, నితీష్ కుమార్ చేతుల్లోనే వీళ్ళ ప్రభుత్వం ఉంది. అందుకని దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికగా ఆయన స్పందించాలి. రాష్ట్రంలో దళితులు, వామపక్షాలు, లాల్ నీల్ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. దీని మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం, దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నాం. అందుకనే ఈ దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ హోదా సాధించాలి. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవం రాజమహేంద్రవరం డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో ఉన్న శామ్యూల్ హనీమాన్ విగ్రహానికి, బుద్ధ భగవానుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవి సత్యకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివిఎస్ చౌదరి హోమియోపతిపై అవగాహనకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు, నయం కాని వ్యాధులకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులను సులభంగా నయం చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. హోమియోపతిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాలలో ఎటువంటి వ్యాధికైనా ఉచితంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్కడి నుంచి దేవీ చౌక్ వరకు హోమియోపతిపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి మళ్లీ వై జంక్షన్ లో ఉన్న కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల అధ్యాపక బృందం, వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక 6 రోజుల ముందుగా ఈ కార్యక్రమం చేయమని మా ఎన్సిహెచ్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్ణయం ప్రకారంగా ఈరోజు హోమియో వాక్ అని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు వాక్ చేసుకుంటున్నాం. 10వ తారీఖుని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆసుపత్రి అల్లు రామలింగయ్య ఆసుపత్రి సుమారుగా 75 పడకల ఆసుపత్రి మరియు ఓపీ విభాగాలు జరుగుతాయి. ఇందులో ప్రతిరోజు 300 మంది నుంచి 400 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటుంటారు. ఈ సిస్టాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని గవర్నమెంట్ వారి సంకల్పంతో హోమియో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు ఈ వాక్ నిర్వహించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దీర్ఘ వ్యాధులు, తరుణ వ్యాధులు, మానసిక వ్యాధులు, స్త్రీల వ్యాధులు ఇవన్నీ కూడా ఇక్కడ వైద్యం చేయబడ్డారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళని మా ఆయుష్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, సూపరింటెండెంట్, గవర్నమెంట్ హోమియో హాస్పిటల్, రాజమండ్రి. 271వ జన్మదిన మా హోమియోపతి పితామహులు శామ్యూల్ హానిమన్ గారి 271వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించిన దాని ప్రకారం ఒక వారం రోజులు హోమియోపతి అవగాహన కార్యక్రమాలని చేపట్టామండి మా కాలేజ్ తరఫున. దీనికి మా కాలేజ్ విద్యార్థులు ఎందరో సహకరించారు. దీనిలో ఒక భాగంగానే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందండి. అలాగనే అవగాహన సదస్సుల్లాగా నిర్వహించడానికి కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజున హోమియోపతి అవగాహన వాక్ని నిర్వహిస్తున్నాము మా స్టూడెంట్స్, మా కాలేజీ, మా హాస్పిటల్ తరఫున. దీనికి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మన ఈస్ట్ గోదావరి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడము కీర్తి గారు కూడా వాళ్ళ శుభాకాంక్షలను తెలియజేశారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఆయుష్ డైరెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇస్తున్న వివిధ అవకాశాలని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. విఎల్పురం పార్కులో మంగళవారం వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంతో ఉన్నత ఆశయంతో వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ అభినందనీయులని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశ్రాంత జిల్లా మేనేజర్ బైరి పెంటయ్య అన్నారు. ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందజేయడం ప్రభాకర్లోని అచంచలమైన మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. విఎల్పురం పార్కులో మంగళవారం ఉదయం వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెంటయ్య చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ వృద్ధులకు వికాస్ సంస్థ అందిస్తున్న సేవలు దైవానికి చేసే సేవతో సమానమని అభిప్రాయపడ్డారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. నిరాధారణకు గురవుతున్న వృద్ధులను అందరూ అన్ని స్థాయిల్లో ఆదుకోవాలని కోరారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, సింగవరపు రమేష్ బాబు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సోవిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగలి శ్రీనివాస్ వర్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సోవిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, సామ్రాట్ శ్రీనివాసరాజు, కనకయ్య, రుత్విక్ రాజ్ పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలోనూ కళారంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు సేవా పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కోసం కృషి చేస్తున్న ఆకుల విజయ భారతి, విద్యారంగంలో పేదల విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్న మెరుగుమల్ల బ్యూలారత్నం, శ్రీ మునీష్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్యరాజు, డిఎస్పి రావు, కృష్ణాచార్యులు, కె రాధిక, స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు కళాకారులు పాల్గొన్నారు. వారి తనయుడు శోభిత్ వర్మ పేరుతోటి శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల కూడా కళారంగానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన కవిత్వం, మరో పక్కన సామాజిక సేవ, ఇంకొక పక్కన నాట్యం, నటన,
ఏకపాత్ర అభినయం, ఇలా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి తద్వారా తనలో ఉన్నటువంటి కళా తృష్ణని తీర్చుకునే విధంగా, అదేవిధంగా శోభిత్ వర్మని మనందరం కూడా కళకాలం గుర్తుంచుకునే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు మనందరి తరఫున కూడా వర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇవాళ ఉదయం నుంచి కూడా కవిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. అదేవిధంగా ఏకపాత్ర అభినయం పోటీలు, అదేవిధంగా నృత్య కళా రీతుల్లో కూచిపూడి నృత్యం కానీ ఇతర రీతుల్లో పోటీలు నిర్వహించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారు కళలకు చేస్తున్న సేవ ఒక పక్కనైతే, మరో పక్కన రక్తదాన శిబిరాన్ని, ఏదైతే వారి అబ్బాయి పేరు మీద రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒకరోజు 2 రోజులు అలా కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి నెల ఈ 6వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అబ్బాయిని జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా వారి యొక్క కళాసేవని గుర్తుంచుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ సేవని మనందరూ కూడా శ్లాఘిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అనేక వ్యయ ప్రయాసాలు కోరుస్తారు. సమయం అదేవిధంగా వ్యయం రెండు కూడా ఉంటాయి. దానికి సంబంధించి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇప్పుడే వర్మ గారికి చెప్పాను, మీరు ఇలా నెల కార్యక్రమాలు కాదు, సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా సాంస్కృతిక శాఖ నుంచి ఇతోధికమైనటువంటి సహకారం అందిస్తామన్నటువంటి మాటను కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా రకమైనటువంటి కార్యక్రమాలను చేపడదామనేటువంటి మాటను తెలియజేస్తూ, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. తొర్రేడు గ్రామంలో సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, యుద్ధం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోయాయని, అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం కృషితో కేంద్రం నిర్ణయించిన మంచి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లులకు తోలిన ధాన్యానికి సొమ్ములు చెల్లించకుండా నెలల తరబడి కాలయాపన చేసి రైతులను దగా చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, రైతు వద్ద నుండి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటలలోపు సొమ్ములు రైతుల ఖాతాలోకి చేరుతున్నాయని తెలిపారు. రైతులందరూ వరి పంట మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై కూడా అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందించే విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ముళ్లపూడి వెంకటరమణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె సూర్య రమేష్, ఎంఆర్ఓ శ్రీనివాస్, కురుకొరి కిషోర్, కొత్తపల్లి సత్యనారాయణ, దండమూడి బాపినీడు, సొసైటీ సిఇఓ కొడవలి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, మద్దుకూరి లక్ష్మణ్, సుంకవల్లి చిన్నారి, మద్దుకూరి నరసింహరావు, దండమూడి రఘుబాబు, పోలిన సూరిబాబు, గెడా సత్యనారాయణ, దాసరి గురుప్రసాద్, మొగలపు శ్రీనివాస్, పాలడుగుల గాంధీ, యువగలం టీం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ కార్యక్రమం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆద్యాంతం వీణుల విందుగా సాగింది. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఘంటసాల మానవ సేవే మాధవ సేవ కార్యక్రమం ఆద్యాంతం వీణుల విందుగా సాగింది. సంస్థ అధ్యక్షులు యువివి సత్యనారాయణ, డాక్టర్ కంటె వీరన్న చౌదరి సిల్వర్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల దుర్గేష్, గౌరవ నరసింహకిషోర్, కోటే భక్తుల నరేంద్ర ఇచ్చేశారు. గాయని గాయకులు రాజేష్, అనిత, కుమారి భవ్య, డాక్టర్ గంగా కిషోర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రామరాజు, కృష్ణారావు, సిహెచ్ నవీన్, కిషోర్, కేవి రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు యువివి సత్యనారాయణ. నేను ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నాను. నేను 25 సంవత్సరాలుగా ఘంటసాల మానవ సేవయ మాధవ సేవ పేరున అవసరం ఉన్నవారికి, అంటే మానసిక వికలాంగులకి, బ్లైండ్ పీపుల్కి, అలాగే వైద్య సహాయార్థం కోరిన వారికి
ఖచ్చితంగా అవసరం ఉన్న వారికే నా కార్యక్రమం ద్వారా సేవ వారికి వితరణ అందిస్తూ చేస్తున్నాను కార్యక్రమాలు. ఇది సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం 25వ కార్యక్రమం. ఇది నా వెనుక డాక్టర్స్ వీళ్ళందరూ కూడా నా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఉపాధ్యక్షులు కంటే వీరణ చౌదరి గారు, మా గురువు గారు మన జిత్ మోహన్ మిత్రా గారు, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇంతకాలం జరిగినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక అమ్మాయికి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలు అవడం వలన ఆ అమ్మాయికి తగిన సహాయం, ఆర్థిక సహాయం, వైద్య సేవ కోసం అందించాలని నిశ్చయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టాము. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. రాజమండ్రి మోరంపూడి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి.
రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి 12వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా 5వ రోజు జాతర మహోత్సవాలు ముగిశాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. అర్చకులు అర్చన, కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడారు. భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంచుతుందని, జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వాసిరెడ్డి బాబీ, వైవిడి ప్రసాద్, ఆలయ ప్రెసిడెంట్ రాయి లక్ష్మణ్ రావు, కమిటీ సభ్యులు వై సత్యనారాయణ, చిత్రపు చిన్ని, బాలిన వేణు, బుడ్డిగ సురేష్, లింగం చంద్రరావు, శీలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దృష్టి రాజమహేంద్రవరం వైపు. నగరంలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 సిద్ధం. మే 30 నుంచి జూన్ 1 వరకు పోటీలు. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల హాజరు. ఈ అంతర్జాతీయ క్రీడతో యువతకు కొత్త ఉత్సాహం. నగరంలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా చారిత్రాత్మక అడుగు. ప్రివెంటివ్
ఈస్ బెటర్ దెన్ క్యూర్. మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కోర్టు ఉద్యోగులు న్యాయవాదుల కోసం ఉచిత వైద్య శిబిరం. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించాలి. వైద్య శిబిరం సందేశం. ఒక్కరికి మేలు జరిగినా శిబిరం సఫలం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.